అప్పటికి అంత మెచ్యూర్ కాలేదనుకో, సీనియర్ ఇంజనీర్స్ టాప్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళని, ఇంకా లైక్ బిజినెస్ హెడ్స్ డెసిషన్స్ తీసుకునే వాళ్ళని ఇంకా అంత మెచ్యూర్ కాలేదనుకో, ఒకవేళ మెచ్యూర్ అయినా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటుంది అనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? అండ్ కొంచెం డీప్ గా ఆలోచిస్తే ఇదంతా ఉంటుంది. కానీ ఆయన చెప్పింది ఏంటంటే జూనియర్ ఇంజనీర్స్ ని రీప్లేస్ చేయడం అనేది మూర్ఖత్వం. ఎందుకంటే ఎక్కువ మందిని లైక్ ₹1,00,000 ఇస్తున్నారు అంటే కనుక ₹1,00,000 నలుగురికి ఇవ్వచ్చు 25,000తో, లేదా 30,000తో ముగ్గురికి ఇవ్వచ్చు. అదే సీనియర్ ఇంజనీర్ అయితే కనుక ఒక్కళ్ళు తీసుకుంటాము. 2,00,000 ఒకటి శాలరీ అంటే కనుక నెలకి, దానికి 8 మంది, 6 నుంచి 8 మంది దాకా జూనియర్ ఇంజనీర్స్ ని తీసుకోవచ్చు. అండ్ వాళ్ళు చాలా అడాప్టబుల్ గా ఉంటారు, ఫ్రెష్ మైండ్స్ తో ఫ్రెష్ థింకింగ్ తో వస్తారు. సీనియర్ ఇంజనీర్స్ అదే దాంట్లో అదే జాతర లాగా లైక్ ఇదే ఓకే, ఈ పని తర్వాత ఈ పని, ఈ పని తర్వాత ఈ పని, ఒక రొటీన్ లో పడిపోతారు. జూనియర్ ఇంజనీర్స్ కొత్తగా ఆలోచిస్తారు, ఫ్రెష్ మైండ్స్ తో, కాలేజెస్ తో, కాంపిటేటివ్ థింకింగ్ తో ఇలా వస్తారు. సో దట్ వాళ్ళు ఒక న్యూ బ్లడ్ ని తీసుకొచ్చి కంపెనీని కానీ లైక్ ఇండస్ట్రీ మొత్తానికి హెల్ప్ అవుతుంది. అండ్ వెరీ ఈజీ టు అడాప్టబుల్, కాస్ట్ పరంగా హెల్ప్ అయింది, ఆలోచన పరంగా హెల్ప్ అయింది, అండ్ అడాప్టబిలిటీ పరంగా కూడా హెల్ప్ అయితే, కొత్త టెక్నాలజీస్ కూడా ఈజీగా నేర్చుకుంటారు అని చెప్పి ఈయన చెప్తున్నారు, విచ్ ఈస్ ఎ వెరీ వ్యాలిడ్ పాయింట్.